Hi friends, very good morning all of you. This is Babji. Today we are discuss about the percentage part 5. Friends, already మనం percentage part 4 వరకు కంప్లీట్ చేసుకున్నాం. బట్ percentage part 4 తర్వాత మనకి part 5 వీడియో వచ్చి ఉండాలి. బట్ అనుకోకుండా ఏం జరిగిందంటే percentage హై లెవెల్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో నో ప్రాబ్లం, చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడి ఉంటారు. ఎవరంటే బేసిక్స్ బాగా రాని వారు ఆ వీడియో చూస్తుంటే కొద్దిగా అన్ఈజీగా ఫీల్ అయి ఉంటారు. నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ పార్ట్ 4, ఆఫ్టర్ దట్ పార్ట్ 5, ఇది ఇంకా పార్ట్ 6, పార్ట్ 7 ఇట్లా కంటిన్యూగా పార్ట్ 10 వరకు ఉంటాయి. నెక్స్ట్ హై లెవెల్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ త్వరలో వీడియో చేయబోతున్నాను. హై లెవెల్ క్వశ్చన్స్ ఖచ్చితంగా రావాలంటే మీకు బేసిక్స్ మీద బాగా పట్టొచ్చి ఉండాలి. నా బేసిక్ వీడియో పార్ట్ 1 బాగా చూసినట్లయితే మీకు బాగా ఖచ్చితంగా పర్సెంటేజ్ మీద పూర్తిగా ఐడియా వస్తుంది. నాట్ ఓన్లీ పర్సెంటేజ్, రిమైనింగ్ చాప్టర్స్ మీద కూడా బాగా అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి పార్ట్ని అట్లీస్ట్ 2-3 టైమ్స్ మీరు వాచ్ చేయండి. దానివల్ల ఏమొస్తుందంటే మీకు ఈ సబ్జెక్ట్ మీద పూర్తిగా కమాండ్ వస్తుంది. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయడానికి మీరు రెడీగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఈ చాప్టర్ని మామూలుగా బయట చెప్పాలన్నా, కోచింగ్ సెంటర్లో చెప్పాలన్నా ఇంత డీటెయిల్గా చెప్పడానికి అక్కడ టైం ఉండదు కాబట్టి చెప్పలేను. కాబట్టి ఇక్కడ మీరు డీటెయిల్గా నేర్చుకుంటారని నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఎక్కువ టాపిక్స్లో దీని అవసరం ఉంటుంది. ఈవెన్ మెన్సురేషన్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈవెన్ రేషియో ప్రపోర్షన్, చాలా దగ్గరలో ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఏంటి కాన్సెప్ట్, దీని బేసిక్ లెవెల్లో తెలుసుకున్న తర్వాత దీని మీద క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. ఎప్పుడైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, ఆ వస్తువును కొనేటప్పుడు సపోజ్కి ఐటెం కాస్ట్ ఇవ్వలేదు. ఐటెం కాస్ట్ ఎంతో నెంబర్ మీరు ఫర్ సపోజ్ అస్యూమ్ చేసుకోండి. ఫస్ట్ ఐటెం కాస్ట్ని 20% పెంచాడు. 20% పెంచిన తర్వాత అగైన్ మళ్ళీ 10% పెంచాడు. అయితే ఫైనల్గా దీనిపైన క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్లో వచ్చాయండి. డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా దీని మీద క్వశ్చన్స్ వచ్చున్నాయి. ఇప్పుడు 20%, 10% ఒక ఐటెం మీద పెరిగింది కదా అని మీరేమనుకుంటారంటే టోటల్గా సార్ 30% పెరిగినట్టే కదా అని చాలామంది అనుకుంటారు. ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఒక ఐటెం ఉంది, ఐటెం మీద ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేశాడు. ఇంక్రీజ్ చేసిన తర్వాత అగైన్ దానిపైన మరలా ఇంక్రీజ్ చేశాడు. సో ఎందుకంటే గమనించండి, ఇక్కడ ఒక విషయం గమనించండి. మీరేమనుకోవచ్చు 20%, 10% కలిపి 30% ఇంక్రీజ్ అనుకోవచ్చు. కానీ అది కాదు దీని అర్థం. 20% ఇంక్రీజ్ అయిన తర్వాత దానిపైన అగైన్ 10% పెంచాడు. డిఫరెన్స్ మీకు చూపిస్తాను, గమనించండి. సపోజ్కి ఒక ఐటెం కాస్ట్ 100 రూపీస్ అనుకుందాం. ఇది 100 రూపీస్. ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అని చెప్పాను? 20%. అంటే దీంట్లో 20% కొనుక్కొని యాడ్ చేయాలి. దీంట్లో 20% అంటే ఎంత? 20. అంటే టోటల్ 100 + 20 = 120. ఇప్పుడు 120 అయిన తర్వాత నెక్స్ట్ అగైన్ దాని మీద మళ్ళీ ఎంత పర్సెంటేజ్ పెంచాడు? 10%. అంటే పెరిగిన దానిపైన మళ్ళీ 10% పెంచాడు. సో 10% అంటే 12. దీన్ని 12 యాడ్ చేస్తే 132 వచ్చింది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? సో మీరు చాలామంది ఏమనుకుంటారు, 20 + 10 = 30% కదా, సేమ్ వాల్యూ వస్తుంది అనుకుని మీరు అనుకోవచ్చు. కాబట్టి గమనించండి, సేమ్ వాల్యూ తీసుకుని 100 రూపీస్. సో మీరు అనుకున్నట్టు 20 + 10 = 30%. 30% ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. 30% ఇంక్రీజ్ చేసింది. 30% అంటే 30. 100 + 30 = 130. ఈ 2 వాల్యూస్ సేమ్ వచ్చాయా? రాలా. మరి 2 వాల్యూస్ సేమ్ రాలేదంటే వరుసగా 10%, వరుసగా ఒక 20%, 10% = 30% అని చెప్పొచ్చా? చెప్పకూడదు. అందుకే మీరు చాలామంది ఫ్రెండ్స్ అనుకోవచ్చు 20%, 10% ఇంక్రీజ్ కదా సార్, 30% ఇంక్రీజ్ అని ఎప్పుడు అనుకోకూడదు. బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్. ఓకేనా, అర్థమవుతుందా? సపోజ్కి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, దీని ఫార్ములా ఏంటి, జనరల్గా ఎలా చేయాలి చూద్దాం. అంటే ఇది వచ్చేటప్పుడు ఎలా యూజ్ చేయాలి కూడా చూద్దాం. సపోజ్కి ఒక ఐటెం కాస్ట్ని 100 రూపీస్ అనుకున్నాను. ఐటెం కాస్ట్ 100 రూపీస్ అనుకుంటే దీని వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? 132. అంతే కదా. ఐటెం కాస్ట్ 100 రూపీస్. ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేశాను? 20%. 20% అంటే 20. టోటల్ 120. అగైన్ 10% ఇంక్రీజ్. 10% అంటే 12. టోటల్ ఎంత అయిందండి? 132. సో ఫైనల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 132. ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా చేయొచ్చు, లేకుంటే ఇలా కూడా ఆలోచించవచ్చు. ఎలా అంటే 100 ×
ఫస్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసిన డిక్రీజా? ఇంక్రీజ్ అంటే ఆల్వేస్ బేస్ ఏంటి 100%. 100% అయితే 20% ఇంక్రీజ్ అంటే ఎంత పర్సంటేజ్ అవుతుంది? 120%. సో దీనిపైన ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి, డైరెక్ట్గా దీనిపైన 120% ఇంక్రీజ్ అంటే 120/100. ఓకేనా? ఫస్ట్ అటెంప్ట్ అంటే ఇప్పుడు దీనిపైన 120% కడితే దాని పెరిగిన వాల్యూ వస్తుంది, టోటల్ వాల్యూ వస్తుంది. అగైన్ దానిపైన మళ్ళీ ఎంత పర్సెంటేజ్ పెంచాలి? 10%. ఓకేనా? 10% ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ అంటే దేని బేస్? 100 బేస్. 100 బేస్లో 10% ఇంక్రీజ్ అంటే ఎంత అవుతుంది? 110%. 110% అంటే 110/100. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 100 క్యాన్సల్, 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 12 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 132. సో ప్రాబ్లమ్ ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే జనరల్గా 100 అనుకుని దాని మీద 20% తెలుసుకుని కలిపాను. సో ఇదేం చేశాను? డైరెక్ట్గా పర్సంటేజ్ బేస్ చేశాను. సో ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఇది కాకుండా ఇంకా నేను ఆల్టర్నేట్గా ఒక మెథడ్ చెప్తున్నాను చూడండి. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా 2 ఇంక్రీజ్ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఫార్ములా ఫాలో అవ్వచ్చు అంటే ఇది ఫార్ములా చెప్తున్నాను చూడండి. ఇంక్రీజ్ ప్లస్ ఇంక్రీజ్ ఇంటూ ఇంక్రీజ్ బై 100 అని ఈ ఫార్ములా ఫాలో అవ్వచ్చు. ఓకేనా? ఈ ఫార్ములాని చాలామంది డిఫరెంట్ వేస్లో చెప్తుంటారు. పర్టికులర్గా ఈ వేలో ఎందుకు చెప్తున్నంటే ఇదే ఫార్ములా మళ్ళీ సేమ్ వేరే చాప్టర్లో యూజ్ చేసుకోవడానికి పనికి రావాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫార్ములాని ఇక్కడ ఇలా చెప్తూ ఇదే ఫార్ములా వేరొక చాప్టర్లో వేరొకలా చెప్తారు. అప్పుడు మీకు ఒక 2 ఫార్ములా కనిపిస్తాయి. నేనేం చెప్తానంటే ఈ ఫార్ములాని డిఫరెంట్ వేలో ఎట్లా యూజ్ చేయాలని చెప్తాను. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఏవైనా 2% ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రం ఇది యూజ్ చేయాలి. ఏంటో ఫార్ములా అంటే ఇంక్రీజ్ పర్సంటేజ్ ప్లస్ ఇంక్రీజ్ ఇంటూ ఇంక్రీజ్ బై 100. సో ఇప్పుడు ఇంక్రీజ్ ఎంత వచ్చింది చెప్పండి? 20. అంటే 20 + 10 + 20 ఇంటూ 10/100 ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ 0 క్యాన్సిల్. ఇది ఎంత వచ్చింది? 30. ఇక్కడ ఎంత మిగిలింది? 20 × 10/100 అంటే జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 2 మిగిలింది. అండ్ టోటల్ ఎంత పర్సెంట్ వచ్చింది? 32%. ఎంత వచ్చిందమ్మా? 32%. ఇప్పుడు ఆ 32% దేని మీద కట్టాలి? టోటల్ మీద. ఎంత ఇచ్చాడు టోటల్ చెప్పండి? 100. ఎంత ఇచ్చానమ్మా? 100. అంటే 100 మీద డైరెక్ట్గా 32% ఇంక్రీజ్ చేసినా సరిపోతుంది. ఇందులో 32% అంటే ఎంత? 32. 100 + 32 = 132. ఇలా కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఎందుకు నేను ఇన్ని మెథడ్స్లో చెప్తున్నానంటే మీకు ప్రాబ్లంలోకి వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది. సమ్టైమ్స్ ఈ మెథడ్ యూజ్ చేయదు, సమ్టైమ్స్ ఇది పనికి రాకపోవచ్చు, సమ్టైమ్స్ ఇది యూజ్ అవ్వచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది మన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళేటప్పుడు ఏమనేది తెలియాలి. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సపోజ్కి ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఇంక్రీజ్ 2 ఇంక్రీజ్లు వచ్చినప్పుడు ఈ ఫార్ములా ఇచ్చేస్తారు. ఇంక్రీజ్ ప్లస్ ఇంక్రీజ్ ఇంటూ ఇంక్రీజ్ బై 100. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సార్ మీరు ఇక్కడ 2 ఇంక్రీజ్లు మాత్రం తీసుకున్నారు, మరి ఇన్ కేసు 3 ఇంక్రీజ్లు కానీ 4 ఇంక్రీజ్లు కానీ వస్తే ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చా, పనికి వస్తుందా అంటే ఎగ్జాక్ట్లీ పనికిరాదండి. ఇది ఓన్లీ 2 ఇంక్రీజ్ పర్సంటేజ్లకే పనికొస్తుంది. మరి 3% కానీ 4% కానీ వస్తే మరి ఏం చేయాలి సార్ అని మీరు క్వశ్చన్ వేస్తే తప్పకుండా అది ఏం చేయాలనేది నెక్స్ట్ మనకు వచ్చేది టాపిక్స్లో నేను చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్? అర్థమవుతుంది కదా? ఎప్పుడైనా ఇంక్రీజ్ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఈ విధంగా ఫాలో అవచ్చు. ఒకటి ఈ మెథడ్ అయినా ఫాలో అవచ్చు, ఇదైనా ఫాలో అవచ్చు, ఇదైనా ఫాలో అవచ్చు. ఓకే ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే చూద్దాం. ముందు కాన్సెప్ట్లో మనం ఏం చూసామంటే రెండు సార్లు కూడా మనం ఇంక్రీజ్ అవ్వడం చూసాం, 2 టైమ్స్ ఇంక్రీజ్ అవ్వడం చూసాం. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయిందంట, నెక్స్ట్ మళ్ళీ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది? 10% డిక్రీజ్ అయిందంట. అంటే 1% ఇంక్రీజు 1% డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇట్లాంటప్పుడు ఏం చేయాలి? దీనికి ఏమైనా ఫార్ములా ఉందా, ఎలా చేయాలని చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది ఇలా అనుకోవచ్చు, సార్ 1% 20% ఇంక్రీజ్ 10% డిక్రీజ్, ఫైనల్ అవుట్పుట్ 10% ఇంక్రీజ్ అనుకోవచ్చు. అదైతే తప్పు. ఎందుకంటే ఇక్కడ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సపోజ్ లెట్స్ ఒక ఐటమ్ కాస్ట్ 100 అనుకున్నాను, 100కి 20% ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. 20% అంటే 20, 100 + 20 = 120. అండ్ దీని మీద 10% ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. 10% డిక్రీజ్ అంటే 10% అంటే 12, 120 - 12 = 108. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు అనుకున్నట్టు చేద్దాం. ఎలా అంటే సార్ 20% ఇంక్రీజ్ 10% డిక్రీజ్ = 10% ఇంక్రీజ్ అవుతుంది కదా అనుకోవచ్చు. 100 మీద 10% ఇంక్రీజ్ చేశాను. 10% అంటే 10 ఎంత వచ్చింది? 110. ఈ రెండు ఈక్వలా? కాదు. కాబట్టి ఎప్పుడైనా 1% ఇంక్రీజు దాని మీద 10% డిక్రీజ్ అయితే మనం చేయవలసింది ఈ విధంగా చేయాలి. అయితే జనరల్గా ఇక్కడ ఎంత అనుకున్నాను? 100, 20% ఇంక్రీజ్ అంటే 20 ఇంక్రీజ్ చేయాలి, 120,
120 మీద అగైన్ 10% డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేయడం అంటే 12, 120 - 12 = 180 ఇలా చేయొచ్చు. లేకుంటే ఇలా కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే 100 రూపీస్ ఆర్ 200 రూపీస్ ఎంతో కొంత అనుకోండి, ఇంటూ ఫస్ట్ పర్సంటేజ్ పెంచాడో తగ్గించాడో పెంచాడు. ఎప్పుడైనా పెంచితే బేస్ ఏంటి 100 మీద ఎంత పర్సంటేజ్ పెంచాడు 20%. కాబట్టి దీన్ని ఏ విధంగా అనుకుంటారు 120/100. అందుకే ఇలా వేశాను. ఆఫ్టర్ దట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు డిక్రీజ్ చేశాడు. డిక్రీజ్ ఎంత చేశాడు 10%. సో ఆల్వేస్ డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా దేని బేస్ చేసుకోవాలి 100% మీద మళ్ళీ 10% డిక్రీజ్ చేస్తే వచ్చేది 90%. అందుకే ఇలా వేసుకున్నాను. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అండ్ ఇది క్యాన్సిల్ చేస్తే వచ్చింది 180. ఇలా చేసుకోవచ్చు. అదర్వైజ్ మనకి ఇంక్రీజ్ ఫార్ములా ఎట్లా చూసామో ఇంక్రీజ్ డిక్రీజ్లో కూడా ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఒక ఇంక్రీజ్ పర్సంటేజ్ మైనస్ డిక్రీజ్ మైనస్ ఇంక్రీజ్ ఇంటూ డిక్రీజ్ బై 100. ఓకేనా. అయితే ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సపోజ్కి 20 ఇంక్రీజ్ అంటే ఎంత 20, డిక్రీజ్ అంటే 10 మైనస్ 20 ఇంటూ 10/100. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 20 - 10 = 10 అండ్ మైనస్ 0 0 0 క్యాన్సిల్ -2 = ఎంత వచ్చిందమ్మా 8. ఇప్పుడు ఇది ఎంత అంటే 8%. 8% చాలామందికి డౌట్ వస్తుంది, సార్ ఇది ఇంక్రీజ్ అయినట్ట డిక్రీజ్ అయినట్ట అని మీకు చాలామంది డౌట్ వస్తుంది. ఒకటి ఫ్రెండ్స్ గుర్తుంచుకొని, ఎప్పుడైనా ఈ ఫార్ములా వేసేటప్పుడు ఇక్కడ మైనస్ ఇండికేట్ వస్తే అది ఖచ్చితంగా డిక్రీజ్ అయినట్టు, ఇక్కడ ప్లస్ ఇండికేట్ వస్తే అది ఏంటైనట్టు అంటే ఇంక్రీజ్కి ఇండికేటెడ్. మరి ఇక్కడ ఇంక్రీజ్ అయినట్టు డిక్రీజ్ అయినట్ట ఇంక్రీజ్ అయ్యి, ఎందుకంటే ఇది ప్లస్ ఇండికేట్లో వచ్చింది కాబట్టి. సో దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి 100 మీద. 100 మీద 80% ఏం చేయాలి పెంచాలి. 100 మీద 80% అంటే 8. సో 100 + 8 = 180. ఇలా ఫార్ములా అయినా ఫాలో అవ్వచ్చు. అర్థమవుతుంది ఫ్రెండ్స్. థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్లో ఇంక్రీజ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్. అండ్ ఇప్పుడైతే మనం 2 టైమ్స్ కూడా డిక్రీజ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సపోజ్కి ఒక ఐటమ్ ఉంది, ఒక ఐటమ్ ఫస్ట్ 20% డిక్రీజ్ చేశాను, ఆఫ్టర్ దట్ 10% డిక్రీజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఒక షాప్కి వెళ్ళారు, అది మీ ఫ్రెండ్ షాప్. ఓకేనా. అంటే డిస్కౌంట్ అనేది ఎలా ఇస్తారంటే ఫస్ట్ 20% డిస్కౌంట్ అన్నా డిక్రీజ్ అన్నా ఒకటే. డిస్కౌంట్ మీన్స్ తగ్గింపు, డిక్రీజ్ మీన్స్ తగ్గింపు. మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో దీన్ని డిస్కౌంట్ అని చెప్తుంటాడు, అప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు డిక్రీజ్ అని మాట్లాడదాం కాబట్టి డిక్రీజ్ కోసం చేద్దాం. సపోజ్కి 20% డిక్రీజ్, ఆఫ్టర్ దట్ 10% డిక్రీజ్. అంటే ఫస్ట్ 20% ఒక ఐటమ్ మీద డిక్రీజ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ మీద 10% డిక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది. అంతేగాని ఫ్రెండ్స్ ఇలా కూడా మీరు అనుకోవచ్చు, చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సపోజ్కి 100 రూపీస్, ఇది 20% డిక్రీజ్, 20% డిక్రీజ్, టోటల్ 30% డిక్రీజ్ అని అనుకోవచ్చు. అదైతే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక ఐటమ్ కాస్ట్ 100 రూపీస్. జనరల్గా ఎలా అనుకోవాలంటే చేయవలసిన మాత్రం ఇది 20% ఏం చేయాలి అందులో కట్టాలి. 20% కడితే వచ్చేది 20 ఏం చేయాలి డిక్రీజ్ చేయాలి, తగ్గించాలి. 100లో 20 తగ్గిస్తే ఎంత వచ్చిందమ్మా 80. అండ్ 80లో మళ్ళీ అగైన్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేయాలి 10%. 80లో 10% అంటే 10 తీసేకండి, ఎందుకంటే ఇది పర్సంటేజ్. ఓకేనా. ఇందులో 10% ఫైండ్ అవుట్ చేయాలి. 10% ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది 8 వస్తుంది. సో 80లో 8 తీస్తే వచ్చేది 72. దిస్ ఈజ్ ద ఆన్సర్. చాలామంది ఇలా అనుకున్నారు కదా, ఎలా అంటే 20% డిక్రీజ్, 10% డిక్రీజ్ = 30% డిక్రీజ్ అనుకోవచ్చు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే 100లో 30% డిక్రీజ్ మీన్స్ 30 లెస్ చేస్తే వచ్చేది 70. ఈ రెండు ఒకటేనా కాదు కదా. సో ఎప్పుడైనా ఇలా వరుస 2 డిక్రీజ్లు వస్తే అది ఎంతకి సమానం అంటే ఈ విధంగా చేయాలి కానీ ఈ విధంగా చేయకూడదు. అయితే జనరల్లీ ఎలా చేయాలంటే 100 200 300 ఏదో ఒక నచ్చిన ఒక వాల్యూ అనుకోండి, దాని మీద 20% ఏం చేయాలి డిక్రీజ్ చేయాలి. 100లో 20% కడితే వచ్చే వాల్యూ 20, 100లో 20 తీస్తే వచ్చేదే 80 మీద అగైన్ 10% తగ్గిస్తే 8, ఫైనల్గా వచ్చింది 72. ఇలా ఏం చేసుకోవచ్చు, లేకుంటే ఇలా చేసుకోవచ్చు. లెట్స్ 100. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేశారు 20%. దేని మీద డిక్రీజ్ చేస్తారు ఆల్వేస్ 100% మీద 20% డిక్రీజ్ చేస్తే వచ్చేదే 80%, అంటే 80/100. నెక్స్ట్ అగైన్ 10% డిక్రీజ్ అంటే 10% తీసేస్తే 90/100. ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేస్తే 100 క్యాన్సిల్, మిగిలింది 72. ఇలా చేసుకోవచ్చు. అదర్వైజ్ వీ విల్ గో టు ఫార్ములా ఏ విధంగా చెప్పుకున్నామో దీనికి కూడా ఆ విధంగా చెప్పుకుంటున్నాం. డిక్రీజ్ ఎప్పుడైనా ఇది ఎప్పుడు చేయాలంటే 2 డిక్రీజ్లు వచ్చేటప్పుడు, అంటే డిక్రీజ్ ప్లస్ డిక్రీజ్ మైనస్ డిక్రీజ్ ఇంటూ డిక్రీజ్ బై 100. ఓకేనా. సపోజ్కి వాల్యూ 20 + 10 మైనస్ 20 ఇంటూ 10/100 = ఎంత వచ్చింది, ఇది 30 -2 = ఎంత వచ్చింది 28%. మరి ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు, 28% ప్లస్లో వచ్చింది కదా సార్, మరి ఇది పెరిగినట్టు తగ్గినట్టు అంటే ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ క్లియర్గా ఎన్ని టైమ్స్ డిక్రీజ్ అని అంటే 2 టైమ్స్.
రెండుసార్లు తగ్గిస్తే ఇంక ఇంక్రీజ్ ఎందుకు వస్తుంది, తగ్గింపే కదా. కాబట్టి ఈ 28% అనేది సార్ ఇక్కడ మైనస్ సింబల్ రాదు కదా, తగ్గదు కదా అంటే దాని అర్థం 2 టైమ్స్ డిక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా డిక్రీజ్ అయినట్టే. ఓకేనా, చూద్దాం. 100 మీద 28% డిక్రీజ్ చేస్తే 28 వచ్చింది 72. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ 3 కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఫార్ములాలో ఫాలో అవ్వచ్చు, లేదా జనరల్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఇంకా ఎలా ఫాలో అనేది మన ప్రాబ్లంలోకి వెళ్ళేటప్పుడు చూస్తాం. ఆర్ఎస్ అగర్వాల్లో 135 క్వశ్చన్ నెంబర్. ఇది మనం చెప్పిన కాన్సెప్ట్స్లో ఏ విధంగా ఉంది, ఇక్కడ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి చూద్దాం. ఓకేనా, క్వశ్చన్ చదువుతాం చూడండి. ఒక షర్ట్ ఖరీదు 15% పెంచి తర్వాత 15% తగ్గించారు. అప్పుడు ఆ షర్ట్ యొక్క చివరి ఖరీదు డాష్ అని చెప్పి ఇవి ఆప్షన్లు ఇచ్చాడు. ఫస్ట్ వన్ డస్ నాట్ చేంజ్, నెక్స్ట్ వన్ ఇంక్రీజ్డ్ బై 2.25%, డిక్రీజ్ బై 2.25% అండ్ నన్ ఆఫ్ దిస్. ఇవి వాడు ఇచ్చిన ఆప్షన్స్. వాడు ఏం చెప్పాడంటే ఫస్ట్ షర్ట్ ఖరీదు ఏం చేశారంటే 15% ఇంక్రీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ 15% ఏం చేశారంటే డిక్రీజ్ చేశారు. ఓకేనా, అయితే ఫైనల్గా ఏమవుతుంది, యాక్చువల్గా ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో డస్ నాట్ చేంజ్ అన్నాడు, అంటే ఎటువంటి మార్పు ఉండదు అనుకుంటారు ఫ్రెండ్స్. ఇది మాత్రం కాదు ఆప్షన్, ఎందుకంటే దానికి నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, గమనించండి. ఎప్పుడైనా ఒక వస్తువుపై సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యి సేమ్ పర్సంటేజ్ డిక్రీజ్ అయితే మనం ఏమనుకుంటామంటే ఆ వస్తువులో ఎటువంటి మార్పు ఉండదు అనుకుంటాం. కానీ గమనించండి ఫ్రెండ్స్, ఒక వస్తువు కాస్ట్ 100 రూపీస్ అనుకున్నాను. దాని మీద ఫస్ట్ నేను 10% ఇంక్రీజ్ చేశాను. ఇందులో 10% అంటే 10 అంటే ఎంత వచ్చింది 110. ఇప్పుడేమనుకుంటారు 10% పెంచాం కదా, అగైన్ 10% తగ్గిస్తే సేమ్ 100 వాల్యూ వస్తుంది అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్ రాదు, గమనించండి. ఇప్పుడు పెరిగిన వాల్యూ ఎంత వచ్చింది 110. ఇప్పుడు మనం తగ్గించాలంటే దేని మీద తగ్గించాలి, పెరిగిన దాని మీద తగ్గించాలి. అంటే ఎంత పెరిగింది 110. ఈ 110 మీద అగైన్ మనం ఏం చేయాలి 10% తగ్గించాలి. 10% అంటే ఎంత చెప్పండి 11. సో 11 తగ్గించాలి. 11 తగ్గిస్తే వచ్చిందా 99 వచ్చింది, 100 వచ్చిందా రాలేదు. అంటే ఎప్పుడైనా ఒక నెంబర్పై ఎంత పర్సంటేజ్ పెంచామో అంతే పర్సంటేజ్ తగ్గిస్తే సేమ్ వాల్యూకి రాము. ఓకేనా, అందుకే ఇక్కడ ఆప్షన్ డస్ నాట్ చేంజ్ అని పెట్టకూడదు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ వన్, అయితే ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేయాలని మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే నేను కాన్సెప్ట్లో చెప్పాను. ఒక ఎప్పుడైనా పర్సంటేజ్ ఇంక్రీజ్ అండ్ నెక్స్ట్ వన్ డిక్రీజ్ వచ్చేటప్పుడు ఎలా ఫాలో అంటే అయితే ఫార్ములా లేదా 2 మెథడ్స్ చెప్పాను. ఎలా అంటే సపోజ్ లెట్స్ ఒక వాల్యూ 100 అనుకో, 200 అనుకో, 300 అనుకో, ఒక నచ్చిన వాల్యూ ఎంత కొంత అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి 15%. దీంట్లో 15% అంటే ఎంత చెప్పగలరా అంటే 15 అంటే ఎంత వస్తుంది 115 ఇది వచ్చింది. అగైన్ దీని మీద ఏం చేయాలి 15% డిక్రీజ్ చేయాలి. ఓకేనా, 15% డిక్రీజ్ చేయడం అంటే ఎంత 10% అంటే ఇందులో ఎంత 10% అంటే 11.5 అండి. 10% అంటే 11.5 ఒక నెంబర్ తర్వాత పాయింట్ కదా. మరి 5% అంటే ఏమవుతుంది చెప్పండి, దీంట్లో హాఫ్ అంటే ఎంత అవుతుందమ్మా 5.75 అంతే కదా. టోటల్ ఎంత అవుతుంది 16 ఎంత అవుతుందమ్మా 16 1725 ఎంత వస్తుంది 1725. ఎందుకంటే ఇది 11 + 5 16, ఇది 50 పైసా 75 పైసా అంటే 1 రూపీ 25. అంటే ఎంత ఏం చేయాలి తగ్గించాలి. దీనిలో లెస్ చేయండి. ఎలా లెస్ చేస్తారు 115లో 17.20 తీయాలంటే ఫస్ట్ 15 లెస్ చేసేయండి. 15 లెస్ చేస్తే ఎంత వచ్చిందమ్మా 100 ఎగ్జాక్ట్లీ. ఇంకెంత ఉంటుంది 2.25 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 97.25 ఉంటుంది. సారీ 97.75 ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. 100 రూపీస్ అనుకున్నాను, 15% ఇంక్రీజ్ చేశాను, 115 వచ్చింది. అగైన్ దాని మీద 15% తగ్గించాలి. ఇందులో 10% 11.5, 5% అంటే దీంట్లో హాఫ్. టోటల్ 15% ఎంత వస్తుందంటే 17.25. సరే 17.25 లెస్ అంటే 115లో ఫస్ట్ 15 తీసేసాను. 100లో 2.25 తీస్తే 97.25. గమనించండి ఫ్రెండ్స్, 100 వాల్యూ కాస్త 97.75కి తగ్గిపోయింది. అంటే ఎంత తగ్గింది 2.25%. ఏంటైనట్టు తగ్గినట్టు పెరిగినట్టు తగ్గినట్టు. కాబట్టి ఆన్సర్ దేన్ని ఫాలో అవ్వచ్చు దీన్ని. అదర్వైజ్ వీ విల్ గో టు ఇలా కూడా చేసుకోవచ్చు. 100 ఇంటూ ఫస్ట్ ఏం చెప్పాను పర్సంటేజ్ ఇంక్రీజా డిక్రీజా ఇంక్రీజ్. ఎంత పర్సంటేజ్ 15 అంటే అప్పుడు ఎంత వేస్తారు 115/100. నెక్స్ట్ అగైన్ ఏం చేయాలి డిక్రీజ్ అని చెప్పాడు. ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ 15%. దేని మీద 100 మీద అంటే ఎంత వేస్తారు 85/100. ఇది క్యాన్సిలేషన్ చేసిన ఆన్సర్ సేమే వస్తుంది. ఎంత వస్తుందంటే 97.75. అంటే డిక్రీజ్ అయినట్టు ఇంక్రీజ్ అయినట్ట డిక్రీజ్ అయినట్టు. ఎంత డిక్రీజ్ అయినట్టు 2.25. సార్ ఇవన్నీ అవసరం లేదు, మన ఫార్ములా ఫాలో అవుతుంటే వెరీ బెటర్. ఎలా అంటే ఒక పర్సంటేజ్ ఇంక్రీజ్ ఒక పర్సంటేజ్ డిక్రీజ్ అయినప్పుడు ఏం ఫార్ములా చెప్పాను ఇంక్రీజ్ మైనస్ డిక్రీజ్
మైనస్ ఇంక్రీజ్ ఇంటూ డిక్రీజ్ బై 100. ఇది మనం చెప్పుకున్న ఫార్ములా. సో ఎట్లా వేసేది 15 మైనస్ 15 ఇంటూ 15/100 ఎంత వస్తుంది చూద్దామా. ఇది +15 -15 క్యాన్సిల్. సో ఇంకెంత ఉంది 15 జార్ 225/100. 225/100 అంటే ఎంత రాయొచ్చు 2.25% అని రాయొచ్చు. ఇక్కడ ఇండికేట్ ఏది ఉంది మైనస్. మరి మైనస్ ఇండికేట్ ఏమని చెప్పాను ఇంక్రీజా డిక్రీజ్. కాబట్టి ఆన్సర్ని ఇలా పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ 134 నెంబర్ క్వశ్చన్ ఇది. సో మీరు ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలరు, బట్ మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది. సో దాని డౌట్ క్లారిఫై చేయడం కోసం ఈ క్వశ్చన్ మీకు చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్పారంటే క్వశ్చన్ నెంబర్ చదువుతున్నాను చూడండి. ఒక పుస్తకం ఖరీదు మొదట 20% తగ్గించి తర్వాత 20% ఎక్కువ చేస్తే అప్పుడు ఖరీదులో తేడా లేదా వ్యత్యాసాన్ని కనుక్కోండి. ఫస్ట్ ఐటమ్ కాస్ట్ ఏం చేశాడు 25% డిక్రీజ్, నెక్స్ట్ వన్ 20% ఇంక్రీజ్. అయితే ఏమొస్తుంది నో చేంజ్ 5% ఇంక్రీజా 5% డిక్రీజా 10% డిక్రీజ్ అని అడుగుతున్నాడు. చాలామందికి డౌట్ ఎందుకు వస్తుందని చెప్పానంటే సార్ ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడంటే డిక్రీజ్ చేశాడు, ఆఫ్టర్ ఏం చేశాడు ఇంక్రీజ్ చేశాడు. బట్ మనం చెప్పుకున్న కాన్సెప్ట్లో ఏం చెప్పుకున్నాం ఫస్ట్ వన్ ఇంక్రీజ్ నెక్స్ట్ వన్ డిక్రీజ్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఎలా వచ్చింది కదా ఏం చేయాలని చాలామంది డౌట్ పడవచ్చు. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఇంక్రీజ్ ఆర్డర్ డిక్రీజ్ ఆర్డర్ అది వెనక ముందైనా దాని వచ్చే వాల్యూ అయితే సేమ్ వస్తుంది. అంటే సార్ ఇక్కడ మీరు ఫార్ములా ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదంటే మన ఫార్ములా దేనికి చెప్పాం ఫస్ట్ ఇంక్రీజ్ నెక్స్ట్ డిక్రీజ్ అని చెప్పాం. మరి ఇక్కడ ఫార్ములా యూజ్ అవుతుందా సార్ అంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆర్డర్ మారిపోయినంత మాత్రం ఫార్ములా మారిపోదు, దాని విలువ కూడా మారిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక 100 రూపీస్ ఉందనుకుందాం. 100 రూపీస్ మీద ఫస్ట్ ఏం చెప్పాడు 25% డిక్రీజ్ అని చెప్పాడు. నేను 25% డిక్రీజ్ చేశాను. 25% అంటే 25, 100లో 25 తగ్గిస్తే వచ్చేది 75. అగైన్ నెక్స్ట్ ఏం చెప్పాడు 20% ఇంక్రీజ్, అంటే దీని మీద 20% ఇంక్రీజ్ చేయాలి. 75లో 10% అంటే 1.5 అంతే కదా. 10% అంటే 7.5, 10% అంటే 7.5, 20% అంటే 15, అంటే దీని మీద 15 పెంచాలి. ఓకేనా, అంటే ఎంత వచ్చింది 90. అంటే వాడిచ్చిన లెక్క ప్రకారం ఇలా చేశాను. మీరు అనుకోవచ్చు సార్ ఆర్డర్ మారిస్తే సేమ్ వస్తుందంటే సేమే వస్తుంది. కావాలంటే గమనించండి, నేనేం చేశాను ఫస్ట్ డిక్రీజ్ రాశాను, ఫస్ట్ ఇంక్రీజ్ రాశాను, తర్వాత డిక్రీజ్ రాశాను. అంటే జనరల్లీ మనం ఏం చెప్పాం కాన్సెప్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చెప్పాము, బట్ ఇక్కడ డిక్రీజ్ ఇంక్రీజ్ ఇచ్చాడు. సో నేను ఆర్డర్ మార్చాను, ఆర్డర్ మార్చినా కూడా ఎలా వస్తుందో గమనించండి. 100 ఫస్ట్ ఏం చేశాను 20% ఇంక్రీజ్, 20% మీన్స్ 20 అండ్ 120. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి 25% డిక్రీజ్, 25% అంటే దీంట్లో 30 తగ్గిస్తే అంత వచ్చిందమ్మా 90. అంటే ఎప్పుడైనా పర్సంటేజ్ ఇక్కడ గమనించండి, ఇది డిక్రీజ్ ఇది ఇంక్రీజ్, సేమ్ అలా వేసాను ఇంక్రీజ్ డిక్రీజ్. అంటే ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ ఆర్డర్ మారిపోయినంత దాని విలువ మారిపోతుందా మారదు. అందుకు మరి ఫార్ములా మారిపోతుందా ఫార్ములా కూడా మారదు. మరి మన ప్రాసెస్ మారిపోతుందా ఏది మారదు. మనం చేసే మెథడ్లను జనరల్గా వేసుకుంటే సరిపోతుంది. అంటే ఫస్ట్ మెథడ్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఎలా అంటే 100 25% ఇంక్రీజ్ డిక్రీజ్, 25% డిక్రీజ్ మీన్స్ 75. అగైన్ 75 minus 20% ఇంక్రీజ్, 10% 7.5 అంతే కదా. 10% ఎంత అమ్మా 7.5, 20% అంటే ఎంత అవుతుంది 15 ఏం చేయాలి ఇంక్రీజ్ చేయాలి 90 వచ్చింది. ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు కదా. 100 into 25% డిక్రీజ్ మీన్స్ ఎంత వేస్తారు చెప్పండి. 25% డిక్రీజ్ అంటే 75/100. అగైన్ 20% ఇంక్రీజ్ అంటే 100 మీద 20, 120/100 క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ చేస్తే 25 3 times 25 4 times 4 30 times 33 times 90. అంటే యాక్చువల్లీ వాల్యూ 100 కాస్త ఎంతకు వచ్చింది 90, 100 కాస్త 90కి వచ్చిందంటే వాల్యూ తగ్గినట్టే పెరిగినట్టే తగ్గింది. ఎంత తగ్గింది 10 దేని మీద తగ్గింది 100 మీద. అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గినట్టు 10% డిక్రీజ్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ మన ఫార్ములా కూడా ఫాలో అవచ్చు. ఎట్లా ఫాలో అవచ్చు మనం చెప్పిన ఫార్ములా అంటే ఇంక్రీజ్ మైనస్ డిక్రీజ్ మైనస్ ఇంక్రీజ్ ఇంటూ డిక్రీజ్ బై 100. ఇప్పుడు వాల్యూ వేసేటప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ వాల్యూ మాత్రం వేయాలి. ఇంక్రీజ్ వాల్యూ ఎంత చెప్పండి 20, అంటే 20 మైనస్ డిక్రీజ్ వాల్యూ ఎంత 25 మైనస్ 20 ఇంటూ 25/100. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 20 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -5. అండ్ అగైన్ క్యాన్సిలేషన్ 21 జార్ 25 జార్ 5 5 జార్ అంటే ఎంత వచ్చింది -5 ఈజ్ ఈక్వల్ టు -10.
అంటే -10 ఇండికేటెడ్ బై ఏం చెప్పినామా, డిక్రీజ్ పర్సంటేజ్. అంటే ఎంత డిక్రీజ్ అవుతుంది, 10%. అర్థమవుతుంది ఫ్రెండ్స్. పర్సంటేజ్ ఆర్డర్ మారినంత మాత్రాన ఇంక దాని వాల్యూ కూడా చేంజ్ అవ్వదని విషయంలో నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడున్న కాన్సెప్ట్లపై మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో మెన్సురేషన్లో ఏ విధంగా అడిగాడు అనేది ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ప్రీవియస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్. చాలా మోడల్స్ ఇలా ఇస్తున్నాడు, ఒకసారి గమనించండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20% పెంచి వెడల్పుని 10% తగ్గించినట్లయితే దాని వైశాల్యంలో మార్పు శాతం అంత అని అడిగాడు. అంటే ఇక్కడ పొడవును పెంచాడు, వెడల్పుని తగ్గించాడు, అప్పుడు చూస్తే ఏరియాలో చేంజింగ్ ఉందా లేదని అడుగుతున్నాడు. జనరల్గా దీర్ఘచతురస్రం అంటే ఒక పొడవు వెడల్పు ఉంటుంది. ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క ఏరియా వైశాల్యం కావాలంటే దీర్ఘచతురస్రం వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు. అంటే పొడవు ఇంటూ వెడల్పు ఎంత ఉందో చూడాలి. ఆఫ్టర్ దట్ పెంచిన తర్వాత అంటే పొడవును పెంచి వెడల్పుని తగ్గించిన తర్వాత అప్పుడు వైశాల్యం ఎంత ఉందో చూడాలి. అప్పుడు వైశాల్యంలో మార్పు ఉందా లేదా చెక్ చేయాలి. మార్పు ఉన్న తర్వాత మార్పు శాతాన్ని కట్టాలి. మార్పు మీన్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇది ఎట్లా అనేది మనం జనరల్ మెథడ్ అండ్ పర్సంటేజ్ మెథడ్ అండ్ ఫార్ములా మెథడ్ చూద్దాం ఒకసారి. సపోజ్ నేను ఒక దీర్ఘచతురస్రం తీసుకున్నాను. ఆ దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20 అనుకో ఏదో ఒక సమ్ నెంబర్. ఓకే, వెడల్పు 30 అనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ పెరగక ముందు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏ విధంగా ఉందో చూద్దాం. దీర్ఘచతురస్రం వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు అంటే 20 × 30 = 600 వచ్చింది. ఇది బిఫోర్ ఇంక్రీజ్ దీని యొక్క ఏరియా. ఇప్పుడు ఏం చేయాలి, పొడవును పెంచాలి. పొడవు ఒరిజినల్గా ఎంత అనుకున్నాను, 20. ఇప్పుడు దీని మీద ఎంత పర్సెంటేజ్ పెంచాలి, 20%. 20% అంటే ఎంత, 4. అంటే ఎంత అయింది, 24. అండ్ వెడల్పుని ఏం చేయాలి, 30. 10% తగ్గించాలి. 30లో 10% అంటే 3, 27. ఇప్పుడు దీని యొక్క ఏరియా చూద్దాం. ఏరియా అంటే పొడవు ఇంటూ వెడల్పు అంటే 24 × 27 = 648. గమనించండి, మన బిఫోర్ ఇంక్రీజ్ 600 ఉంది, ఆఫ్టర్ ఇంక్రీజ్ 648 ఉంది. అంటే ఇంక్రీజ్ అయినట్టు డిక్రీజ్ అయినట్టు, ఇంక్రీజ్ అయినట్టు. ఎంత ఇంక్రీజ్ అయినట్టు, 48. మనకు అదే అడిగాడు కదా, మార్పు శాతం మీన్స్ తగ్గుదల లేదా పెరుగుదల. అది దేంట్లో అడిగాడు, పర్సంటేజ్లో అడిగాడు. సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తారు, ఇంక్రీజ్ పర్సంటేజ్. ఎంత పెరిగింది, 48. 48 దేని మీద పెరిగింది, ముందు నెంబర్ మీద కదా. సో 48/600 × 100 వేస్తే మనకు వచ్చింది 8%. ఇది జనరల్గా మనం చేసే మెథడ్. ఇప్పుడు మనం పర్సంటేజ్లు ఏ విధంగా చేద్దాం చూద్దాం. లెట్స్ దాని ఏరియా 100 అనుకో. 100 అనుకుని ఫస్ట్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి, 20%. 20% అంటే 20 అంటే ఎంత వచ్చింది, 120. ఇప్పుడు అగైన్ 120 మీద మళ్ళీ ఏం చేయాలి, 10% తగ్గించాలి. 10% అంటే 12 అంటే ఎంత వచ్చింది, 108. సో ఫైనల్గా 100 కాస్త 108 అయిందంటే ఇంక్రీజ్ అయినట్ట డిక్రీజ్ అయినట్ట, ఇంక్రీజ్ అయినట్టు. ఎంత పర్సంటేజ్, 8%. ఇలా చేయొచ్చు, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. 100 × ఇంక్రీజ్ 20% అంటే ఎంత వేస్తారు, 120/100. అండ్ డిక్రీజ్ 10% అంటే 100కి 10 తగ్గిస్తే ఎంత వస్తుంది, 90/100. ఇది సాల్వ్ చేసిన వచ్చేది 108. 100 కాస్త 108 ఏంటంటే ఇంక్రీజ్ అయినట్టు. అదర్వైజ్ వీ విల్ గో టు ఫార్ములా మెథడ్. ఫార్ములా మెథడ్ ఎలా యూజ్ చేస్తారు, ఒక ఇంక్రీజ్ ఒక డిక్రీజ్. అది ఎక్కడైనా ఒక ఇంక్రీజ్ ఒక డిక్రీజ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇంక్రీజ్ మైనస్ డిక్రీజ్ మైనస్ ఇంక్రీజ్ ఇంటూ డిక్రీజ్/100. ఫస్ట్ ఇంక్రీజ్ ఎంత ఇచ్చాడు, 20. అండ్ డిక్రీజ్ ఎంత ఇచ్చాడు, 10. 20 - 10 -20 × 10/100. ఇది సాల్వ్ చేస్తే వచ్చింది 8. ఏ 8 వచ్చింది, +8 వచ్చిందా, -8 వచ్చిందా, +8. సో +8 ఇండికేటెడ్ బై ఏం చెప్పొచ్చు, ఇంక్రీజ్. సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అంటే 8% ఇంక్రీజ్. మీకు నచ్చిన మెథడ్లో మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇన్ని మెథడ్స్ చెప్తున్నంటే మీకు ఏ మెథడ్ ఎక్కడ ఉపయోగించాలనేది ముందుకు వెళ్తున్న కొద్ది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మిగతా రిమైనింగ్స్ ఉన్నాయి కదా, ఇంక్రీజ్ డిక్రీజ్ వాటి మీద డీటెయిల్గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా వస్తుందమ్మా. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఇచ్చిన 2 ప్రాబ్లమ్స్ సేమ్ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తాయి, బట్ చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మీరు తప్పనిసరిగా గమనించాలి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో మనకి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, క్వశ్చన్ చదవండి, 2 సేమ్ క్వశ్చన్స్ లాగా కనిపిస్తాయి, బట్ వాటి యొక్క ఆన్సర్స్ అయితే డిఫరెంట్గా వస్తాయి. ఏంటనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, చూడండి. ఒక వ్యక్తి యొక్క జీతం 4000 రూపీస్. ఓకేనా, తిండి కోసం 20% అండ్ బ్యాంక్ లోన్ 20% అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్ ఈజ్ 40%. ఇది ఖర్చు అవగా మిగిలినది అతని దగ్గర ఎంత ఉంటుంది అని అడిగాడు. ఇది క్వశ్చన్. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. ఒక వ్యక్తి యొక్క జీతం 4000 రూపీస్, తిండి కోసం 20% ఖర్చు పెట్టగా మిగిలిన దాంట్లో 20% బ్యాంక్ లోన్ కట్టగా మిగిలిన దాంట్లో 40% ఇతర ఖర్చులు అవ్వగా ఇంకా అతని దగ్గర ఎంత మిగిలింది.
నెంబర్ల పరంగా చూస్తే పర్సంటేజ్ పరంగా చూస్తే సేమ్ ఒకే కేటగిరీలో కనిపిస్తుంది. బట్ ఒక చిన్న పదం ఈ రెండింటిని వేరు చేసే అవకాశం ఉంది. ఏంటి ఆ చిన్న పదం అంటే ఇక్కడ గమనించండి, దీనికి ఉన్న తేడా ఈ ఒక్క దాంట్లో తేడా కనిపిస్తుంది. అండర్లైన్ చేస్తున్నాను కదా, దీంట్లో గమనించండి. ఈ పదాల తేడా రావడం వల్ల మనకి ఆన్సర్లో కూడా తేడా వస్తుంది. సో ఇలా వస్తే ఎలా చేయాలి, ఇలా వస్తే ఎలా చేయాలని చూద్దాం. చాలా 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 ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దిస్ క్వశ్చన్, ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా దీని అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు జనరల్లీ మనం టోటల్ శాలరీ ఎంత పర్సంటేజ్ అనుకుంటాం? 100%. ఓకే, వాడి యొక్క శాలరీ 100% అనుకున్నాను. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ శాలరీ అడిగాడు. రిమైనింగ్ శాలరీ అంటే ఆల్రెడీ ఖర్చు అని తెలియాలి, ఎక్స్పెండిచర్ ఎంతో మనం తెలుసుకోవాలి. ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అంటే ఎక్స్పెండిచర్ క్లియర్గా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 20% అండ్ 20% అండ్ 40%. దీస్ టోటల్ ఈజ్ 80%. సో 100%లో 80% ఎక్స్పెండిచర్ అయితే మా రిమైనింగ్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 20%. ఓకేనా? అంటే మిగిలిన శాతం రిమైనింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 20% అని చెప్పొచ్చు. కానీ రిమైనింగ్ రూపీస్ ఎంత అంటే 4000లో ఎంత పర్సంటేజ్ కట్టాలి? 20% కడితే రిమైనింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే రిమైనింగ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ మనీ. మరి రిమైనింగ్ పర్సంటేజ్ దేంట్లో కడతారు? టోటల్ శాలరీలో. టోటల్ శాలరీ ఎంత? 4000. 4000లో 20% అంటే 10% 400, 20% 800. ఆన్సర్ 800 అని చెప్పొచ్చు. లేదా ఈ విధంగానే చెప్పొచ్చు. ఏ విధంగా అంటే టోటల్ 100% శాలరీ, దాంట్లో 80% ఎక్స్పెండిచర్ అయిపోయింది. అంటే ఎక్స్పెండిచర్ తీసేగా రిమైనింగ్ శాలరీ అడిగాడు. సో 4000లో 80% కట్టాను. 80% ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎంత అవుతుంది? 3200. సో 4000 మైనస్ 3000 ఈజ్ ఈక్వల్ టు 800. ఇట్లా అని చెప్పొచ్చు. అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసుకొని అది టోటల్ నుంచి తీసిస్తే రిమైనింగ్ వచ్చేది సేవింగ్స్ ఆర్ రిమైనింగ్. సో ఇది ఈ విధంగా చేయొచ్చు. బట్ ఈ లెక్కను కూడా సేమ్ అలానే అనుకోవచ్చు. బట్ అది కాదు, ఇది వేరు. ఎలా అంటే ఒక వ్యక్తి యొక్క జీతం 4000 రూపీస్, తిండి కోసం 20% ఖర్చు పెట్టిన తర్వాత ఏం చెప్పాడు? మిగిలిన దాంట్లో ఇక్కడికి ఈ రెండు క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఆ ఒక్క టర్మే. సో టర్మ్ వల్ల ఆన్సర్ అనేది చేంజ్ అవుతుంది. మిగిలిన దాంట్లో అంటే ఉన్న శాలరీలో 20% ఖర్చు పెట్టేగా మిగిలింది ఎంతో తీసుకొని దాంట్లో ఎంత కట్టాలి? 20%. ఫర్ సపోజ్ చూడండి ఫ్రెండ్స్, 4000 ఉంది కదా, 4000 ఒరిజినల్ శాలరీ. దీంట్లో ఫస్ట్ ఏం చేశాడు? ఎంత పర్సంటేజ్? 20%. 20% ఏం చేశాడు? ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టేసిన తర్వాత ఏం తీసుకోవాలి? మిగిలింది తీసుకోవాలి. అంటే 4000లో 20% కట్టాలి. 10% 400, 20% 800. అంటే 800 అనేది ఖర్చు పెట్టేశాడు, తీసేసాడు. అంటే ఇంకెంత మిగిలింది? 3200. మనకేంటి కావాలి? మిగిలిన దాంట్లో అంటే 3200. మరి అగైన్ దీంట్లో మళ్ళీ ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి? 20% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 10% ఎంత? 320. 20% ఎంత అవుతుంది? 640. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పాడు? బ్యాంక్ లోన్ కరెక్ట్గా మిగిలిన దాంట్లో అంటే 3200లో 6640 రూపాయలు తీసేగా మిగిలిన శాలరీ ఎంతో చూడాలి. చూసి మళ్ళీ దాంట్లో ఎంత పర్సంటేజ్ కట్టాలి? 40% కట్టాలి. ఇందులో 20 ఎంత లెస్ చేయండి అమ్మా. ఇందులో లెస్ చేస్తే ఇందులో ఫస్ట్ 200 లెస్ చేసింది 3000. అంటే ఇంకెంత ఉంటుంది? 440. 440 అంటే ఎంత వస్తుంది? 2560. అంతే కదా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? 20% 800 అనేది ఇందులో లెస్ చేస్తే మిగిలింది 3200. 3200లో మళ్ళీ ఏం చెప్పాడు? మిగిలిన దాంట్లో 20% అని చెప్పాడు. ఎంతండి? 20%. ఫస్ట్ తిండి కోసం 20% ఖర్చు పెట్టగా మిగిలిన దాంట్లో ఇది మిగిలింది. దాంట్లో అగైన్ మళ్ళీ ఎంత పర్సంటేజ్? 20%. 20% అంటే ఇందులో 10% 320, 20% 640. ఇందులో లెస్ చేస్తే ఇంకా మిగిలింది ఎంత అని చెప్పాడు? 2560. ఓకేనా? మిగిలింది మళ్ళీ దాంట్లో ఏం చెప్పాడు? 40%. అంటే దీంట్లో ఇప్పుడు 40% ఫైండ్ అవుట్ చేయాలి. 40% అంటే 1060. మరి 1060 ఏంటైంది? ఖర్చు అయిపోయింది. మరి మిగిలింది ఎంత ఉంటుంది? దీంట్లో తీసేస్తే 1544. అర్థమవుతుంది ఫ్రెండ్స్? దీన్ని ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మిగిలిన దాంట్లో అంటే ఎంత మిగిలింది దాంట్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. లేదా ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఎలా అంటే సపోజ్కి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 4000 ఇంటూ
ఫస్ట్ ఎంత పర్సంటేజ్ అని చెప్పాడు 20%. అంటే 20% ఏంటైంది ఎక్స్పెండిచర్ ఖర్చు అయిపోయింది. అంటే టోటల్ ఎంత పర్సంటేజ్ అనుకుంటారు 100%కి 20% తీసేస్తే మిగిలింది ఎంత ఉంటుంది అంటే ఎప్పుడైనా 100%కి 20% తీసేయాలి, ఎందుకంటే ఖర్చు అయిపోయింది కాబట్టి ఎంత ఉంటుంది 80%. 80% అంటే 80/100. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ అగైన్ ఏం చెప్పాడు మిగిలిన దాంట్లో మళ్ళీ 20%. మళ్ళీ అగైన్ టోటల్ వాల్యూ 100% అనుకుంటారు, మళ్ళీ 20% రిమైనింగ్ చేస్తే ఇంకా ఉన్నది ఏంటంటే 80%. అంటే 80/100. ఎందుకు ఇలా వేస్తున్నానంటే మనకి మిగిలింది కావాలి కాబట్టి ఖర్చు అయింది తీసేయాలి, అందుకే ఇలా వేస్తున్నాను. అంటే 20% ఖర్చు అయిపోయాక మిగిలింది ఇది, ఇందులో 20% ఖర్చు అయిపోయాక మిగిలింది ఇది. అంటే ఆల్వేస్ అన్ని దగ్గరలో 100% అనుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటంటారు 40%. 40% అంటే 40% ఖర్చు అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 60%. అంటే ఎంత వేస్తారు 60/100. ఇలా చేస్తే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. కావాలంటే క్యాన్సిల్ చేసి చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. పైన జీరోస్ ఎన్నోనేమో మొత్తం టోటల్గా 6 zeros 3 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, అండ్ టోటల్ పైన 6 zeros కింద 6 zeros క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏముంది ఇది ఉంది ఏంటి 8 jar 64, 64 × 4, 64 × 4 × 24 ఇదే కదా మనకు మిగిలింది. కాబట్టి గమనించండి, ఎందుకంటే 8 8 64, 64 × 4, 64 4 ఎంత చెప్పండి 64 రెళ్ళు 128, 128 రెళ్ళు 256 అంటే 256. 256 ఇంటూ ఎంత మిగిలింది 6 మిగిలింది. ఇది మల్టిపుల్ చేస్తే వచ్చేస్తుంది, ఎందుకంటే 206 ఉన్నాయి అంటే 1200. అర్థమవుతుందా? ఇందులో 200 ఉంది కదా, అలాంటి 200s 1200 అండ్ 5s 50 ఉన్నాయి, 50 ఎన్ని ఉన్నాయి 6 అంటే 30. అలా యాడ్ చేసుకుని టోటల్ ఎంత వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, లేదా దీన్ని ఫ్రాక్షన్లో కూడా రాసుకోవచ్చు. ఫ్రాక్షన్స్ మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఫ్రాక్షన్స్ చేసుకుంటే చాలా ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్కి 4000 ఇంటూ ఫస్ట్ ఎంత పర్సంటేజ్ ఖర్చు అయిపోయింది 20%. 20% ఖర్చు అయిపోతే రిమైనింగ్ ఎంత మిగిలింది 80%. 80% ఫ్రాక్షన్ చెప్పగలరా డైరెక్ట్లీ 4/5. అగైన్ మళ్ళీ ఎంత పర్సంటేజ్ ఖర్చు అయిపోయింది 20%, మిగిలినంత 80%, దాని ఫ్రాక్షన్ చెప్తారా 4/5. అగైన్ మళ్ళీ ఎంత పర్సంటేజ్ ఖర్చు అయిపోయింది 40, మిగిలినంత 60% ఫ్రాక్షన్ చెప్పాను ఎంతమా 3/5. ఇప్పుడు డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకునే ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? కొన్ని దగ్గర ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది, కొన్ని టైమ్స్ ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది, కొన్ని టైమ్స్ ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది, లేదా మనం 100 అనుకుని కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఎలా అనేది మీకు నెక్స్ట్ క్వశ్చన్లో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఎప్పుడైనా రిమైనింగ్ కాన్సెప్ట్ ఇచ్చేటప్పుడు మిగిలిన దాంట్లో అనేటప్పుడు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది, డైరెక్ట్గా ఇచ్చేటప్పుడు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది RS అగర్వాల్ 109 క్వశ్చన్ నెంబర్. ఈ క్వశ్చన్ రిమైనింగ్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, ఆ రిమైనింగ్ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్. మనకి 108, 107 అనేది జనరల్ క్వశ్చన్స్, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్. అంటే ముందుగా చెప్పాను కదా ఈ ముందు క్వశ్చన్లో ఆ విధంగా చేయాలి. ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్ రిమైనింగ్ సంబంధించిన టాపిక్. క్వశ్చన్ అంటే చదువుతాను చూడండి. ఓకేనా? గౌరవ్ నెల జీతంలో 30% తిండి కోసం, మిగతా దానిలో 40% వాహనం ఖర్చులకి మరియు మిగతా డబ్బులు 50% ఆదా చేస్తున్నాడు. అతని మొత్తం నెల జీతం 18,400 రూపాయలు. అయితే అతడి నెలకి ఆదా చేసే డబ్బు ఎంత? ఇది వాడు అడిగిన క్వశ్చన్. ఆప్షన్స్ ఇచ్చాను చూసుకోండి. ఇక్కడ ఏం చెప్పారంటే గౌరవ్కి టోటల్ శాలరీ వస్తుందంట. టోటల్ శాలరీ ఎంత వస్తుందంటే 18,400. 18,400లో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే వాడు 30% తిండి కోసం, 40% వెహికల్ ఖర్చు అండ్ 50% సేవ్ చేస్తున్నాడు. ఓకేనా? అంటే ఫస్ట్ ఏం చేద్దాం, జనరల్గా ఉన్న టోటల్ ఎంత 18,400. దాంట్లో 30% ఖర్చు పెట్టేగా అని చెప్పాడు. అంటే క్లియర్గా ఏం చెప్పాడంటే అది ఖర్చు పెట్టిగా మిగిలిన దాంట్లో 40% అని చెప్పాడండి. క్వశ్చన్ క్లియర్గా చదవండి, కింద కనిపిస్తుంది కదా. అంటే 18,400లో 30% ఫైండ్ అవుట్ చేశాను. 30% 2 zeros పోతాయి, 3తో మల్టిపుల్ చేస్తే ఎంత వచ్చింది. ఇప్పుడు ఇది ఖర్చు పెట్టేశాడు కదా, ఈ శాలరీలో ఇది ఖర్చు పెట్టేశాడు కాబట్టి తీసేద్దాం. తీసేస్తే మిగిలిందంతా ఇది. మిగిలింది అంటే 12,880 అంతే కదా. మిగిలిన శాలరీ తీసుకోమని చెప్పాడు. దాంట్లో ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు 40% ఖర్చు పెట్టామని చెప్పాడు. ఇందులో 40% అంటే 5152. మరి ఇది ఖర్చు పెట్టేశాడు కదా, తీసేద్దాం. తీసేస్తే మిగిలినంత 7728. ఇదేంటిది మిగిలింది.
ఓకేనా. దీంట్లో అగైన్ 50% సేవ్ చేస్తున్నాడు. దేంట్లో టోటల్గా వాడి దగ్గర ఇప్పుడు ఎంత ఉంది, దీంట్లో 50% సేవ్ చేస్తున్నాడు అంటే 50% ఏం చేస్తాడు, ఖర్చు పెడుతున్నాడు. అయితే ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీంట్లో 50% ఖర్చు పెట్టేగా మిగిలిన డబ్బులు ఎంత, మరి దీంట్లో 50% అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ అంటే 3684 ఖర్చు పెట్టేస్తే మరి ఎంత మిగులుతుందంటే 3864 అని మిగులుతుందండి. అదే ఆప్షన్లో పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ మెథడ్. అంటే ఎప్పుడైనా శాలరీ ముందు ఇచ్చేసి దాంట్లో మిగిలిన దాంట్లో ఖర్చు ఎంత అంటే ఈ విధంగా చేస్తే కొద్దిగా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ చెప్తున్నాను. ఏంటంటే 18,400 అనేది టోటల్ ఖర్చు. ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టేశాడు, 30% ఖర్చు పెట్టేశాడంటే మనకు క్వశ్చన్ ఏం అడిగాడు, మిగిలింది తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను, 70%. అంటే 30% ఖర్చు అయిపోయాక మిగిలింది 70%. అండ్ మళ్ళీ ఏం చెప్పాడు, దాంట్లో 40% ఖర్చు పెట్టేశాడు. అంటే 100కి 40% ఖర్చు పెట్టేస్తే మిగిలింది ఎంత ఉంటుంది, 60% వేసాను. ఓకేనా. అగైన్ మళ్ళీ ఏం చేశాడు, మిగిలిన దాంట్లో 50% ఖర్చు పెట్టేస్తున్నాడు. మరి 50% ఖర్చు పెట్టేస్తే ఎంత మిగులుతుంది, 50%. అందుకే ఈ విధంగా ఫ్రాక్షన్ చేశాను. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసుకున్న ఆన్సర్ ఈజీగా వస్తాయి. పైన ఎన్ని జీరోస్ అంటే 6 zeros, కింద 6 zeros క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏముందండి, క్లియర్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఏముంది, 184 ఇవి మల్టిపుల్ చేస్తే వచ్చేస్తాయి. జీరోస్ అని క్యాన్సిల్ అయిపోయాయి కదా. ఓకేనా. 5 6 30 ఇంటూ 7 210 ఇంటూ ఇది ఆన్సర్. ఓకేనా. జీరోని పక్కన పెట్టిస్తే 21 ఈజీగా మల్టిపుల్ చేస్తే ఆన్సర్ అది వస్తుంది. లేదా ఇది మల్టిపుల్ చేసేటప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చివరి డిజిట్లు ఏమొస్తుంది అంటే 4 వస్తుంది. 4 ఇచ్చిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఆప్షన్స్. ఓకేనా. జనరల్గా ఇది మల్టిపుల్ చేస్తే ఇది 200 అనుకుంటే ఇది 184 అంటే 2తో మల్టిపుల్ చేయాలి. 2తో మల్టిపుల్ చేయాలంటే ఇంచుమించుగా 360 అబవ్ వస్తుంది. 360 అబవ్ అంటే ఇది ఒక ఆప్షన్. లేదా జనరల్గా మల్టిపుల్ చేసుకోవచ్చు. ఈ జీరో లేదు అనుకుంటే చాలు. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 184 ఇంటూ 20 + 1. 20 మీన్స్ డబల్. దీని డబల్ ఎంత, 3680. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ 1 టైం 184 ఇది యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇది కూడా చాలా ఈజీ మెథడ్. గమనించండి. ఇప్పుడు ఈ మెథడ్ మీకు చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు గమనించండి. సపోజ్కి ఎప్పుడైనా రిమైనింగ్ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవడం కొంత బెటర్. ఓకేనా. ఎలా అంటే సపోజ్కి వాడు శాలరీ మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 18,400. సో దానిని నేను ఎంత అనుకున్నాను అంటే 100 parts అనుకున్నాను. ఎన్ని పార్ట్స్, 100 parts. సో మన దగ్గర ఉన్న టోటల్ శాలరీ 100 parts అయితే 100 partsలో ఫస్ట్ ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టేసాను, 30%. 100 partsలో 30% అంటే 30 parts. 100లో 30 parts ఖర్చు పెట్టేస్తే మిగిలింది ఎంత, 70 parts. 70 partsలో మళ్ళీ ఎంత పర్సంటేజ్ అని చెప్పాడు, 40%. 70లో 40% అంటే 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుంది, 28. అంతే కదా. 70లో 40% అంటే 28 ఏంటైంది, ఖర్చు అయిపోయింది. అంటే 70లో మిగిలిన దాంట్లో 28 ఖర్చు అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 42. ఇప్పుడు ఈ 42లో అగైన్ 50% ఖర్చు పెట్టేశాడు. అగైన్ 50% అంటే 42లో 50% అంటే హాఫ్. 42లో 21 parts ఖర్చు పెట్టేస్తే ఇంకెన్ని పార్ట్స్ మిగిలాయి, 21 parts. అయితే ఆ 21 parts వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎందుకంటే మిగిలింది అడిగాడు కదా. 21 parts ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. మరి మనకేం తెలుసు, 100 parts. 100 parts ఈజ్ ఈక్వల్ టు 18400. అయితే 21 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా జీరోస్ క్యాన్సిల్ చేస్తే 1 part ఈజ్ ఈక్వల్ టు 184. సో ఎన్ని పార్ట్స్ కావాలి, 21 parts. ఓకేనా. 21 parts ఆర్ 20 parts. 20 parts కట్టిస్తే సరిపోతుంది. 20 parts అంటే దీనికి డబల్ 368 కన్నా ఎక్కువ ఉండాలి. 368 కన్నా ఆన్సర్ ఏదో ఉంది, ఇదే కదా. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చి 3684. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా. ఎప్పుడైనా రిమైనింగ్ కాన్సెప్ట్లు ఇచ్చేటప్పుడు ఇలా అయినా చేయొచ్చు. ఏది బెటర్ అనేది మనకి ప్రాబ్లం వచ్చే కొద్ది చూస్తున్న కొద్ది అర్థమవుతుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ముందు చెప్పుకున్న క్వశ్చన్కే ఎగ్జాక్ట్లీ రివర్స్ క్వశ్చన్. సో కాన్సెప్ట్ అయితే అదే, కానీ రివర్స్ క్వశ్చన్. ఏంటి క్వశ్చన్ అని చూద్దాం. సో క్వశ్చన్ ఇంగ్లీష్లో రాశాను, తెలుగులో కూడా చెప్తాను. రమ్య స్పెండ్స్ 30% ఆఫ్ హెర్ ఇన్కమ్ ఫర్ బ్యూటీ పార్లర్, 60% ఆఫ్ ద రిమైనింగ్ ఇన్కమ్ ఫర్ కస్టమర్స్, 25% ఆఫ్ ద రిమైనింగ్ ఇన్కమ్ ఫర్ కాస్మెటిక్స్, అండ్ రిమైనింగ్ she saves 6,300. దెన్ ఫైండ్ ద టోటల్ ఇన్కమ్. రమ్య అనే వ్యక్తి, ఒక అమ్మాయి ఏం చేసిందంటే 30% ఆఫ్ హిజ్ ఇన్కమ్, ఆవిడ యొక్క మొత్తం జీతంలో 30% బ్యూటీ పార్లర్ కోసం ఖర్చు పెడుతుంది. అండ్ దాంట్లో మిగిలింది అంటే టోటల్ ఇన్కంలో 30% ఖర్చు పెట్టక మిగిలిన దాంట్లో
అగైన్ 60%. అగైన్ 60% దేనికోసం ఖర్చు పెడుతుంది అంటే కస్టమర్స్ కోసం ఖర్చు పెడుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఫస్ట్ ఆమెకున్న శాలరీలో ఆమెకు వచ్చిన మొత్తం దాంట్లో 30% ఖర్చు పెడుతుంది. దేనికోసం అంటే బ్యూటీ పార్లర్ కోసం ఖర్చు పెట్టిక రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ దాంట్లో ఎంత పర్సెంటేజ్? 60%. 60% ఖర్చు ఎవరి కోసం? కస్టమర్స్ కోసం ఖర్చు పెట్టగా అగైన్ మళ్ళీ ఇంకా మిగిలిన దాంట్లో 25% దేనికోసం ఖర్చు పెడుతుందంటే కాస్మెటిక్స్ కోసం ఖర్చు పెడుతుంది. అయితే ఇప్పుడు లాస్ట్కి చివరిగా ఆమె దగ్గర ఉన్న రిమైనింగ్ మిగిలిన అమౌంట్ ఎంత అంటే 6300. అంటే బ్యూటీ పార్లర్ కోసం 30% ఖర్చు పెట్టగా దాంట్లో మళ్ళీ అగైన్ 60% ఖర్చు పెట్టగా అగైన్ మళ్ళీ 25% ఖర్చు పెట్టగా లాస్ట్లో మనకి మిగిలింది 6300. అయితే స్టార్టింగ్లో ఆమె దగ్గర ఉన్న మొత్తం మనీ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ముందు క్వశ్చన్ మనకేంటి ఇచ్చాను? ఫస్ట్ టోటల్ ఎంత ఉందో చెప్పేసి లాస్ట్లో ఎంత ఉంది మిగిలింది ఎంత అడిగాడు. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? సేవింగ్ ఎంతో చెప్పాడు, స్టార్టింగ్లో ఉన్న అమౌంట్ ఎంతో చెప్పాడు. ఫస్ట్ మెథడ్ మనం ఏం చేసాం? ఇక్కడ టోటల్ అమౌంట్ వేసేసి సో దాని నుంచి ఎంతెంత ఖర్చు పెట్టాడు వేసాం. బట్ ఇక్కడ మెథడ్ చేయగలమా? చేయలేం. ఎందుకంటే స్టార్టింగ్ మనకి తెలియదు, టోటల్ మనకి తెలియదు కాబట్టి ఈ మెథడ్ మనం చేయలేం. ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్ అమౌంట్ తెలుసా? తెలీదు. టోటల్ అమౌంట్ నుంచి మనకి ఇచ్చింది ఏంటి ఇచ్చాడు? సేవింగ్ అమౌంట్. అంటే మిగిలింది ఇచ్చాడు. మిగిలింది ఇచ్చాడంటే అంటే మిగిలిన పర్సంటేజ్లు వేసుకుంటూ రావాలి. సపోజ్కి ఇది టోటల్ అమౌంట్ మనకు తెలియదు, సమ్ ఎక్స్ అనుకున్నాను. సో దాంట్లో ఫస్ట్ ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టేశాడు? 30% ఖర్చు పెట్టేగా మరి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 70%. నేను రిమైనింగ్ ఎందుకు తీసుకుంటానంటే మిగిలింది ఎందుకు తీసుకుంటానంటే వాడు ఇచ్చింది మిగిలింది ఇచ్చాడు కాబట్టి దానికి ఈక్వల్ చేయాలంటే మిగిలింది తీసుకోవాలి. కాబట్టి 30% ఖర్చు పెట్టేస్తే మిగిలింది అంటావా? 70%. అగైన్ మళ్ళీ ఎంత ఖర్చు పెట్టాడు? 60%. 100లో 60% ఖర్చు పెట్టేస్తే మిగిలింది 40%. అగైన్ మళ్ళీ 25% ఖర్చు పెట్టేస్తే మిగిలిందంతా 75. అన్నీ మనం రిమైనింగ్లే తీసుకోవాలి, మిగిలినవే తీసుకోవాలి. ఎందుకంటే మనం మిగిలిన అమౌంట్ ఇచ్చారు కాబట్టి మిగిలిన అమౌంట్కి ఇచ్చి ఉండాలంటే మిగిలిన పర్సంటేజ్ తెలియాలి. అందుకు ఈ విధంగా చేశాను. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఇలా చేశాను. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్స్ అన్ని ఇటువైపు తీసుకోవచ్చు లేదా ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఎంత అంటే ఇది. ఫైనల్లీ మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 30,000. ఓకేనా? అదర్వైజ్ ఇలానే చేసుకోవచ్చు. ఇదైనా బెటర్ అని చెప్పాను కదా. ఇది సపోజ్ మనకి టోటల్ అమౌంట్ తెలుసా? తెలీదు. జస్ట్ లైక్ ఎంత అనుకున్నాను? 100% అనుకోలేదా? 100 పార్ట్స్ అనుకో. నేనేం చెప్పాను? 100 పార్ట్స్ అనుకున్నాను. సో 100 పార్ట్స్లో 30% ఖర్చు పెట్టేశాడు. 100 పార్ట్స్లో 30% అంటే 30 పార్ట్స్. ఓకేనా? 30 పార్ట్స్ ఖర్చు పెట్టేస్తే మిగిలిన పార్ట్స్ ఎన్ని అవుతాయంటే 70 పార్ట్స్. 70 పార్ట్స్లో అగైన్ మళ్ళీ ఎంత పర్సెంటేజ్? 60%. 60% క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది 42. 70 పార్ట్స్లో 42 పార్ట్స్ ఖర్చు పెట్టేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 28 పార్ట్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనకి 70లో 60% కట్టడం తెలుసు కదా. నేను ఆల్రెడీ మీకు బేసిక్లో వెరీ క్లియర్గా చెప్పాను. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా కట్టాలంటే 50% ప్లస్ 10% కడితే సరిపోతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇందులో 42 ఖర్చు పెట్టేస్తే మిగిలింది ఎంత ఉంటుంది? 28 పార్ట్స్. 28 పార్ట్స్లో అగైన్ ఎంత పర్సంటేజ్? 25%. 25% అంటే పావు అని చెప్పాను. అంటే 28లో హాఫ్ ఎంత? 17. పావు ఎంత? 7. అంటే 28లో 7 పార్ట్స్ ఖర్చు పెట్టేస్తే మిగిలినంత 21 పార్ట్స్. అంటే ఫైనల్లీ 100 పార్ట్స్ ఉన్న ఆమె శాలరీ ఫైనల్లీ మిగిలినంత 21 పార్ట్స్. మరి ఆ 21 పార్ట్స్ దేనికి అవుతుంది? ఆమె దగ్గర ఉన్న మిగిలిన అమౌంట్కి సమానం అవుతుంది. సో 21 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 6300. మనకు కావాల్సిన 100 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ డైరెక్ట్గా చేసేవచ్చు. ఎలా అంటే 21 63కి ఇలా రిలేషన్ చూడండి. 21 63 అంటే ఏంటవుతుంది? ఇంటూ 3. సో 21 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 63. పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 zeros. సో ఇది కూడా ఎన్నని చెప్పొచ్చు? ఇంటూ 300. అది 300 టైమ్స్ అయితే ఇది కూడా 300 టైమ్స్. 100 టైమ్స్ ఎంత అవుతుందంటే 30,000. ఆర్ఎస్ అగర్వాల్ 111 క్వశ్చన్ నెంబర్ చూడండి. ఒకడు తన ఆదాయంలో 35% ఆహారం కోసం అండ్ 25% పిల్లల చదువు కోసం, మిగతా దానిలో 80% ఇంటి అద్దె కోసం ఖర్చు పెడతాడు. అతని దగ్గర మిగిలిన ఆదాయ శాతం ఎంత అని అడిగాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది యాక్చువల్లీ ముందు క్వశ్చన్ అంటే మోడలే, బట్ చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్ని మీరు గమనించాలి. సో మనం చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా కొద్దిగా మోడల్స్ ఒకలానే ఉంటాయి, బట్ డిఫరెన్స్ అయితే చిన్న డిఫరెన్స్ ఉంటాయి. ఆ చిన్న డిఫరెన్స్లే మనకి ఆన్సర్ని తప్పు చేసే అవకాశం ఉంటుంది. గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చెప్పాడంటే ఒక వ్యక్తి తన ఆదాయంలో 35% ఆహారం కోసం అండ్ 25% పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టగా అప్పుడేం చెప్పాడంటే మిగిలిన దాంట్లో 80% ఖర్చు పెడుతున్నాడు. ఖర్చు పెట్టగా అతని యొక్క మిగిలిన ఆదాయ శాతం ఎంత అని అడిగాడు.
సో ఇప్పుడు ఇంతకు ముందు ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లంలో టోటల్ అమౌంట్ ఇచ్చి ఫైనల్ అడిగాడు, నెక్స్ట్ ప్రాబ్లంలో సేవింగ్ లాస్ట్లో ఇచ్చేసి ఫస్ట్ అమౌంట్ అడిగాడు. కానీ ఇక్కడ అమౌంట్స్ ఏమి చెప్పలేదు, టోటల్ అమౌంట్ ఎంత లాస్ట్లో ఎంత అని చెప్పలేదు. బట్ మనకి సేవింగ్ ఎంత అవుతుందని అడిగాడు. ఫర్ సపోజ్ మనకు తెలియదు కాబట్టి లెట్స్ మనకి అనుకున్న నెంబర్ తీసుకోవచ్చు. సపోజ్ 100 అనుకుందాం. 100లో ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టేశాడో చూద్దాం. ఫస్ట్ అంటే మనకి అడిగింది సేవింగ్, మిగిలింది అడిగాడు. మిగిలింది కావాలంటే ఖర్చు పెట్టింది చూపించాలి. ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టాడు? 35% అండ్ 25% ఖర్చు పెట్టగా మిగిలిన దాంట్లో అన్నాడు. అంటే మిగిలిన అనే టర్ము ఎక్కడ ఉపయోగించాడో చూడండి. ఎక్కడ ఉపయోగించాడో అక్కడ తర్వాత రిమైనింగ్ తీసుకోవాలి. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే 35% ఇక్కడ వేసుకొని మళ్ళీ మిగిలిన దాంట్లో 25% వేస్తారు. వాడు ఏం చెప్పాడంటే 35% మరియు 25% అంటే మరియు మీన్స్ ప్లస్ అండి. అండ్ సో ఈ రెండు ఖర్చు పెట్టగా ఆ తర్వాత మిగిలిన దాంట్లో ఈ రెండు ఖర్చు అంటే ఎంత అవుతుంది చెప్పండి? 35 + 60, 35 + 25 ఎంత అవుతుందమ్మా? 60%. అంతే కదా. ఇది 60% ఖర్చు పెట్టడం అంటే 60 ఖర్చు పెట్టగా ఇంక మిగిలిందంత 40. ఇది మిగిలింది అంటే 25%, 25% ఈ రెండు ఖర్చు పెట్టగా మిగిలిన దాంట్లో అన్నాడు. అంటే ఈ రెండు ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది అన్నాడు కాబట్టి రెండింటిని ప్లస్ చేసుకున్నాం. ఓకేనా. ఎంత ఉంది? 40. 40లో మళ్ళీ అగైన్ ఎంత అని చెప్పాడు? 80%. 40లో 80% అంటే ఎంత? 32. అంటే 40లో 32 పోతే ఇంకెంత ఉంటుంది? 8. అంతే కదా. అయితే మనకి అడిగిన క్వశ్చన్ అంటే అతని మిగిలిన ఆదాయ శాతం ఎంత అని అడిగాడు. మిగిలిందంతా 8. ఎంతకు మిగిలింది? 100కి. 100కి 8 మిగిలిందంటే ఎంత పర్సెంటేజ్ అయినట్టు? 8%. దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ మరెన్నో నెక్స్ట్ వీడియోలో మనం చాలా మోడల్స్ చేయబోతున్నాం. అంతవరకు బాయ్.